హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క వాళ్ళ బాబు బర్త్డే కోసమని కోరమనపాలెం వెళ్ళామని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా. ఆల్రెడీ మన ఛానల్లో బర్త్డే వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ అయితే చేసేయండి. అయితే బర్త్డే థర్స్డే కదా, ఇంకా ఫ్రైడే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కనీసం బట్టలు కూడా తెచ్చుకోలేదు. అయితే ఇంకా మీరు వచ్చిందే ముందు రోజు నైట్ వచ్చారు, ఎలా వెళ్ళిపోతారు అంటే అయ్యో పాప స్కూలు అని చెప్పేసి అంటే అదేం పెద్ద ఎంబీబీఎస్ చదివేట్లేదులే ఉండు అని చెప్పేసి ఇంక అందరూ అమ్మ నాన్న అక్క బావ అందరూ అడిగేసరికి సర్లే ఒకరోజు స్కూల్ పోతే ఏమైపోయిందని చెప్పేసి మేమైతే ఉండిపోయాము. అయితే ఉండిపోయాం కదా, ఇంకా అక్క అన్నది మాకు దగ్గరలో కొత్తగా షాపింగ్ మాల్స్ పెట్టారు. మ్యాక్స్ ఒకటి, స్టైల్ యూనియన్ ఒకటి పెట్టారు. పద అలా వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా మధ్యాహ్నం పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా తినిపించేసి చక్కగా వాళ్ళకి పడుకోబెట్టేసి మేమైతే 3కి అయితే ఇంటి నుంచి బయటకు అయితే వచ్చేసాము. అక్క వాళ్ళ ఇంటికి ఇంకా షాపింగ్ మాల్స్కి వాకబుల్ డిస్టెన్సే, పెద్ద దూరం కూడా కాదు, చక్కగా నడుచుకుని అయితే వచ్చేసాము. మేమైతే స్టైల్ యూనియన్కే వెళ్ళామండి. అక్కడ ఉన్నాయి అమ్మాయిలకి డ్రెస్సులు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. 299కి 399కి చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఒక షార్ట్ టాప్ అయితే తీసుకున్నాను. అక్కడ చూసారా ఆవిడ ఎంత చక్కగా ఐరన్ చేసేస్తుందో, ఒక స్టాండ్కి పెట్టేసి చక్కగా ఐరన్ అయితే చేసేస్తుంది. నేను మన యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, సెలబ్రిటీల దగ్గర కూడా అలాంటివి ఉన్నాయి, బాగుంది కదా అని చెప్పేసి నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి పానీపూరి అయితే తిని చాలాలు అయింది. పానీపూరి పెద్దగా అయితే నేనైతే లైక్ చేయను, ఎందుకంటే చాలా వీడియోస్లో చూశాను పానీపూరి మంచిది కాదు, వాళ్ళు కాలుతో తొక్కుతారు అలాగే ఇలాగని. ఇంకా అప్పటి నుంచి నాకు పానీపూరి అంటే అస్సలు తినాలని అనిపించదు. కానీ ఛానల్ అయింది కదా, పోనీ ఒక ప్లేట్ తిందామని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ బేరం మాదే. ఇంకా అతను అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా అమాయకంగా ఉన్నారు. వాళ్ళది ఒరిస్సా అంట. వాళ్ళు వైజాగ్ వచ్చి 25 ఇయర్స్ అయితే అయిందంట. అప్పటి నుంచి కూడా నేను ఇదే వ్యాపారం అమ్మ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బేరాలు ఎలా ఉన్నాయండి అంటే ఇప్పుడు బేరాలు అయితే అంత పెద్దగా ఏమీ లేవమ్మా, వినాయక చవితి తర్వాత బాగుంటుంది అన్నారు. ప్లేట్ పానీపూరి 8 ఎన్నో ఇచ్చారు, 20 రూపీస్. చాట్ ఏమో 30 రూపీస్. చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా నాకైతే అతను చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా అక్క అయితే అతని అమాయకత్వం చూసి మా ఇద్దరం 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాం కదా, 20 40 కదా. అతని అమాయకత్వం అలాగే జాలిగా ఉండడం చూసి 20 ఎక్స్ట్రా కొట్టింది. మొత్తం 60 రూపాయలు ఫోన్పే అయితే చేసింది. అతను అంటున్నారు ఎందుకమ్మా 60 రూపాయలు చేసావు అంటే మన దగ్గర చిల్లర లేదమ్మా ఇవ్వడానికంటే పర్లేదులేండి ఉంచుకోండి కావాలనే చేసాము అని చెప్పేసి అయితే తను చెప్పింది. అంటే ఒక్కొక్క మనిషిని చూడగానే మనకి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది కదా. అతను చూడగానే నాకు సేమ్ అలాగే అనిపించింది. అతను అన్న నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మా షాప్కి అయితే రండమ్మా అని చెప్పేసి అన్నారు. అలాగే బాబాయ్ అని చెప్పేసి నేనైతే అన్నాను. ఇంకా అలా వచ్చేసిన తర్వాత పిల్లల కోసం అయితే వెజ్ కట్లెట్ అయితే తీసుకున్నాము. ఇంకా సాటర్డే మార్నింగే లేచి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా మేము బయలుదేరిపోయాము. ఇంకా ఆన్ ద వేలోనే ఇంకా పిల్లలతో ఉన్నాం కదా, టిఫిన్ చేసేస్తే మంచిదని టిఫిన్ కూడా చేసేసాము. అది అసలు టిఫిన్ షాప్లో లేదు, ఫిష్ మార్కెట్లో ఉంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.